సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనమండి. 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ఆమేన్. యేసు ప్రభువా మీకు వందనాలు స్వామి. నమస్కారం దేవా. ఈ రోజు ప్రభువా గతించిన ఆ 5 రోజులు మేము ఎలాగ జీవించాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఏం నేర్చుకోవాలి దేవా, అవన్నీ మాకు నేర్పించింది దేవా. ఈ రోజు 6వ రోజు కాబట్టి ఈ రోజు కూడా మాతో మాట్లాడు స్వామి. ప్రతి ఒక్కరికి కావాల్సిన వర్తమానం తెచ్చండి అయ్యా. ప్రభువా మీకు స్తోత్రములు. మా హృదయాలను తెరిచి మీ హృదయం అనే ఆహారాన్ని నింపి ప్రభువా మమ్ములను కూడా మీలా తయారు చేయండి స్వామి. మీరు ఎలాగైతే సిలువను మోసారో ఆ విధముగా మేము కూడా మా సిలువను మోసుకొని ప్రభా ముందుకు సాగే భాగ్యం దయచేయమని వాక్యమేనా పెండ్లు కుమగాడనన్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. సరే అండి, అందరికి మరణాతను మరొకసారి. ఇక్కడ మన వాక్యంలోకి వస్తే రోజండి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనమండి. ఇక్కడ ఏమని రాసిందంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. అంటే కష్టం వచ్చినాడు మనము కృంగిపోతేనంటండి ఏమవుతామంట? చేతకాని వాళ్ళం అయిపోతామంటండి. ఏమైపోతామండి? చేతకాని వాళ్ళం అయిపోతామంట. కాబట్టి ఈ వాక్యంలో ఏముందంటే, శ్రమలో అనుకున్నాం కదా, ఈ జీవితకాలం అంతా ఏంటంటే యుద్ధకాలమే ఏనండి. ప్రతి ఒక్కరికి యుద్ధకాలమే. గర్భంలో ఉన్న శిశువు నుంచి పండు ముసలి వరకు కూడా ఏంటండి ఈ భూలోకం అండి యుద్ధకాలమే. కాబట్టి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు జీవితకాలం మనతో పాటు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయండి. అండి కష్టాలు సుఖాలు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. ఎప్పుడు సుఖం ఉన్నా అది మంచి జీవితం కాదు, ఎప్పుడు కష్టం ఉన్నా అది మంచి జీవితం కాదండి. కష్టము ఉంటుంది, రోజు సుఖము ఉంటుంది, నష్టము ఉంటుంది, లాభము ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే ఏమవుతుందండి మానవ జీవితం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమనుందండి, శ్రమ దినమన మనం కృంగిపోతే చేతకాని వారం అయిపోతామంటండి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనం చేతకారం అంటే కృంగిపోకూడదు అండి. ఈ రోజుల్లో మన పాఠం ఏమిటంటే, పట్టి పీల్చి పిప్పు చేస్తున్న జలగలు ఏంటండి? జలగలు తెలుసా మీకు? జలగలండి పట్టుకున్నా కదండి. మీకు కథ చెప్తానండి. స్కూల్లో బాగా ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే స్కూల్ పాఠం ఉంటుందండి. ఒక ఊర్లో ఇవి కాదండి, చెరువులో ఉంటాయి. ఇవి వేరే అండి, ఇవి వేరే అండి, ఇవి జస్ట్ ఇవి వేరే, అవి వేరే. స్కూల్లో పాఠం ఉండేదండి. సరే అదే స్కూల్లో ఇక్కడ ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడంటండి. ఆ అబ్బాయికి అండి బలవంతుడు అంట. ఏంటండి? బలవంతుడు అంట. పెద్ద పుష్టిగా ఉండి బలంగా ఉండేవాడు అంట. ఎవడో అతను ఏమీ చేయలేకపోయాడు అంటండి, అంత బలవంతుడు అంట. ఊరంతా కూడా బాబు అనుకుండేవారంట. అటువంటి వ్యక్తి ఒక రోజు అంటే చెరువులో దిగాడంట అండి. ఎక్కడ దిగాడు? దిగి అండి స్నానం చేస్తున్నాడంట. స్నానం చేస్తుంటే ఈయనకి తెలియకుండానే ఈ కాళ్ళు ఏం చేసినంటే జలగలు పట్టుకున్నాయంటండి. ఏం పట్టుకున్నాయి? జలగలు పట్టుకుంటేనండి తెలియదండి. తెలియకుండా ఈ అబ్బాయి అంటే శుభ్రంగా స్నానం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా చెరువులు దిగితే ఒక గంట సేపు బయటికి రారు. ఆ కోలాటలు ఆడుకుంటా సరదా అండి. కాలువన్నా, చెరువన్నా, సముద్ర స్నానానికి వెళ్తా చూడండి. రెండ్రా బాబులు ఎడైపోతున్నా సరే కాసేపు ఉండి అంటారు. అదేంటంటే సరదా. ఈ అబ్బాయి కూడా దిగి అంటే స్నానం చేసి సరదాగా ఆడుకుంటున్నాడు అంట. లోపల కరెక్ట్గా ఒక పావు గంట అరగంట అయినప్పుడు ఏంటంటే మంట మొదలైందంట. ఈ కాలు పని చేయట్లేదంట. ఏమిటా అని కొంచెం అలా కాలు బలవంతంగా లాగుతున్నాడంట, రావట్లేదంట. అప్పుడు పక్కన అతన్ని హెల్ప్ అడుగుతున్నాడంట. ఈడే పెద్ద బలవంతుడు, ఊరంతా పెద్ద బలవంతుడు పేరు. కానీ ఇతను ఏమడుగుతున్నాడు? ఒక హెల్ప్ అడుగుతుంటే బలవంతంగా అబ్బాయి లాగాడంట. లాగినాడు కంటండి ఈ కాళ్ళు అంతా ఏమున్నాయండి, ఈ 2 కాళ్ళని జలగలంటే అండి రక్తాన్ని పీల్చేసినాయి అంటండి. ఆ 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి అంట. చూడండి, 2 కాళ్ళు చచ్చిపడిపోయాయండి. అంటే జలగలు ఎంత ప్రమాదం అండి, రక్తం అంతా పీల్చేస్తాయండి, మనిషిని చంపేస్తాయండి. అందుకే ఒకసారి మీకు మనం చెప్పాను, సాధు సుందర్ సింగ్ గారిని అండి ఒక దేశం వెళ్ళి సువార్త చేస్తుంటానంటండి, మాకు యేసు ప్రభు కోసం చెబుతావా అని చెప్పండి. ఆయన ఏం చేస్తారంటే బట్టలు విప్పేసి ఒక చెట్టుకి కట్టేసి జలగలు వేసేస్తారండి ఒళ్ళంతా. ఇవి ఏం చేస్తాయండి, ఇలా మొత్తం రక్తం అంతా పీల్చేస్తాయి. రక్తం అంతా పీలితే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు కదండి. ఈ రక్తాన్ని పీలుస్తుంటేనంటండి నిజంగా
భరించలేకపోడు అంటండి. ఒక చిన్న చీమకు ఎర్ర కండ చీమకు మాంసం కొడతానే మనం తట్టుకోలేము. ఆడి ఒళ్ళంతా జలగలు ఉండే రక్తాన్ని పీలుస్తుంటే ఎలా ఉంటుంది చెప్ప శ్రమ అండి. ఈయన శ్రమ తట్టుకోలేక యేసు ప్రభువా అనుకునండి అక్కడ శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభుని ధ్యానించాడంటండి. ధ్యానిస్తే పెద్ద మహిమ వచ్చిందంట. మహిమ వస్తే వీళ్ళంటండి రాత్రి మాటలు ఇలా కట్టేశారు, పొద్దున్న వచ్చి చూశారంటండి. ఈయన తెచ్చుంటారా అని ఉన్నాడు. బంగాళలో ఉన్నాడు ఈయన. అసలు జలగలని వెళ్ళిపోయినాయి అంటే ఈయన ఒక్కరు ఎలా హ్యాపీగా ఉన్నాడండి. అయ్యి బాబు ఈయన ఎంత గొప్ప దేవుడు ఇలా దేవుడు అనుకున్నారంట. అంటే శిలువ ధ్యానం వల్ల ఇవేమైపోయినాయంటే జలగలో తొలగిపోని. కాబట్టి ఈనాడు విశ్వాసిని పీల్చి పిప్పు చేస్తున్న 7 రకాల జలగల కోసం చెప్తానండి. ఎన్ని రకాలండి? 7 రకాలు. అంటే టైం ఉంటే చెప్తాము, లేకపోతే 2-3 చెప్పిన మనం ముగించేసుకుందామండి. అండి మొట్టమొదటి జలగ ఏమిటంటే భయము. ఏంటండి? భయం. ఈ జలగ ఏం చేస్తుంది అంటే విశ్వాసిని మంచి పుష్టిగా ఉన్న అబ్బాయిని ఏం చేసిందండి ఒక జలగండి బలహీన చేసిన విధంగానండి విశ్వాసి బలముగా ఉంటున్నాడండి. దేవునిలో బలముగా ఉన్న విశ్వాసం ఏం చేస్తుందంటే భయం ఏం చేస్తుందంటే పట్టుకుని ఆటోమేటిక్గా తనలో ఉన్న ధైర్యము అనే ఒక రక్తాన్ని ఫీల్ చేస్తుందండి. ఏం చేస్తుందండి? ఫీల్ చేస్తుంది. కాబట్టి మనం అంటండి ఎటువంటివి మన చుట్టూ వచ్చినా కానీ భయపడకూడదంట. ఏమంటే పగవారున్న పాపములున్న పాప ఫలితములున్న వ్యాధులు, విషపురుగులు, భూకంపములు, కలహాలు, యుద్ధాలు ఇవేమున్నా సరే మన చుట్టూ మనం ఏం చేయకూడదంటండి? భయపడకూడదు. భయము అనేది మన ఒంటిలోకి, మన హృదయంలోకి, మన మనస్సులోకి, మన ఆలోచనలు కూడా రాకూడదంటండి. మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. అందుకే మీకు బోర్డు సార్లు చెప్పాను, బైబిల్ గ్రంథంలో మొత్తం 365 సార్లు రాయబడింది అంటండి. ఏమని? భయపడకము అనగా మనకి ఎన్ని రోజులు అండి సంవత్సరానికి? 365 రోజులు. ఎన్నిసార్లు రాయబడ్డ బైబిల్ భయపడద్దని? 365. అనగా రోజుకోసారి ప్రభు గుర్తు చేస్తున్నారు మనకి. ఏమని? భయపడకో అని. కానీ మనం ఏం చేస్తున్నామండి? భయపడిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు అరుణకండి బుద్ధం కనిపించింది. భయం వచ్చిన మనిషి ఏం చేస్తారంటే కేకేస్తాడో కళ్ళు మూసుకుంటాడు. ఏం చేస్తారండి? ఖచ్చితంగా ఏం చేస్తారండి? కళ్ళు మూసుకుంటాడు. ఏ కష్టం వచ్చి ఏ భయం వేసినా కానీ మొట్టమొదటిసారిగా ఒక సౌండ్ వచ్చింది, ఎలా మూసేసుకుంటా కళ్ళు అంటే కళ్ళు ఆటోమేటిక్గా మూసేసుకుంటామండి. అవునా కదండి? అలాగే భయం కలిగిన వాడంటండి విశ్వాసి తన మనోనేత్రాలు మూసేసుకుంటాడంటండి. ఈ కళ్ళు ఏమో మామూలు బహిరంగ నేత్రాలు, బహిరంగ కళ్ళు. మన ఆత్మ కూడా కళ్ళు ఉంటాయండి. ఆటోమేటిక్ మనం ఎప్పుడు భయపడతామో మన మనోనేత్రాలు కూడా మూసిపెట్టిపోతాయి అంటాం. అంటే అప్పుడు ఎవరు కనపడరు? మనకి దేవుడు కనపడదండి. ఎవరు కనపడరో? దేవుడు కనపడడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనకు దేవుడు కనపడలేదు అంటే గల కారణము మనలో భయం ఉంది. మనలో ఏముందండి? భయం ఉంది. మీకు ఆ వ్యక్తిని చూపిస్తానండి. ఎక్కడంటే 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం తీస్తే 2 రాజులు ఒకసారి తీయండి. 2 రాజులు 6వ అధ్యాయము ఇక్కడ 8వ వచనం తీస్తేనండి ఇక్కడండి సిరియా రాజు ఒకసారి వినండి అంటే ఇక్కడ 6వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివితే సిరియా దేశపు రాజు అంటండి ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వద్దాం అనుకుంటాడండి. ఏంటండి? వినాలని అందరూనే అంటే శ్రద్ధగా మామూలుగా వినాలండి. సిరియా దేశపు రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధంకి వద్దాం అనుకుంటాడండి. తన సైనికులతో అంటాడండి, నా సైనికులారా ఆ దేశం మీద మీరేం చేస్తారు? చుట్టుముట్టేయండి. ఏం చేయండి? పలానా చోటికి వెళ్ళి చుట్టుముట్టండి. వాళ్ళు అక్కడికి వస్తారు. ఇప్పుడు మన శత్రువులు ఫర్ సపోజ్ మనం ప్రతిరోజు పెట్టలేవారం సెంటర్కి వెళ్తాం, అక్కడి నుంచి తొనికెళ్ళాలి ఉద్యోగానికి అనుకుందాం. మన శత్రువులు వాడు నైట్ 6ంటికి 7ంటికి 9ంటికి ఈ సెంటర్ అంటే వస్తారా? అక్కడికి అయింది. మీరు ఏం చేస్తాడో ఆటోమేటిక్ వాడు వస్తాడో మన చిక్కుతాడు, బాధేద్దాం అంటే శత్రువులు అనుకుంటారో. ఈ రాజు అంటున్నాడండి, మీరు ఆ దేశంలో ఉన్న పలానా చోటుకి వెళ్ళండి. ఆ చోటుకి వెళితే ఆటోమేటిక్గా ప్రజలందరూ అక్కడికి వస్తారు. మీకేం చేస్తారో దొరుకుతారు, మీరు వాళ్ళని జయించవచ్చు, మనం ఆ రాజ్యాన్ని
దోచేసుకోవచ్చు, వాళ్ళందరినీ మనం గెలవచ్చు అని ఒక ప్లానింగ్ వేసాడు. యుద్ధం ఎలా చేయాలో ఉంటారు కదండి, వాళ్ళు చేశారండి. ఇది చేస్తే ఈ ఇశ్రాయేల్ దేశంలో ఎవరున్నారంటేనండి ఎలీషా. ఎవరండి? ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడండి. ఈ ప్రవక్త అంటండి మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఎక్కడండి? మందిరంలో ప్రార్థన చేసుకుంటాడంట. ప్రార్థన చేసుకుంటే ఎక్కడో సిరియా దేశంలో కోటలో మాట్లాడుతున్న రాజు మాటలు ఎవరికి తెలుస్తున్నాయండి? ఈ దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త తెలుస్తుందంట. తెలిసిన వెంటనే ఈ ఇశ్రాయేల్ రాజు చెప్తాడండి, రాజా పలానా సిరియా దేశపు రాజు మన దేశం మీద వద్దామనుకుని ఆలోచన చేస్తున్నాడు, కాబట్టి అక్కడికి మన దండువారిని వెళ్లకుండా చూసుకోన్నారంట. వెంటనే రాజు అలర్ట్ అయిపోయి, మనకు తెలిసింది అనుకోండి, అలా వెళ్ళకరా బాబు, నేను ఎవడ కొడతా చూస్తున్నాడు, మనం ఏం చేస్తామండి, పక్కదారుండి వస్తాం. అవునా కదా? ఇక్కడ కూడా సేమ్ ఈ యొక్క ఎలీషా గారు రాజుకి చెప్పడం, రాజు ఏమో దండువారికి, బాబు మీరు ఎవరు అక్కడికి వెళ్ళొద్దు అనడం, వెళ్ళలేకపోవడం. ఎవరు సైనికులు వచ్చారు, రోజంతా ఎదురు చూశారు, రాలేదు, వెళ్ళిపోయారు. మరొకసారి మరొక ప్లాన్ వేసాడు. కరెక్ట్ గా ఎలీషా గారికి అది కూడా తెలిసిపోయింది, మీరు వెళ్ళొద్దు అనడం. ఇలాగా అనేక సార్లు జరిగిందంటండి. అప్పుడు రాజుకు అనుమానం వచ్చిందంట, సిరియా దేశపు రాజుకి, మనలో ఎవడో ఆ దేశపు మనిషి ఉన్నాడు, స్పై ఉన్నాడు. ఎవరున్నారో? ఒక స్పై వా దేశానికి మన ఉప్పు అందింటున్నాడు. ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చి మనలో కలిసిపోయి మనం మాట్లాడుకుంటున్న ప్రతి ప్లానింగ్ కూడా వాళ్ళకి చేరేసేస్తున్నారు. వాళ్ళు ఏమో గొప్పచిప్ అయిపోతున్నారు. ఎవడో నాకు తెలియాలనండి రాజు గట్టిగా నిలదీశాడంట. నిలదీస్తే అందరికి ఎలా ఉంటుంది? ఇప్పుడు భయం పడతారు. ఇప్పుడు 10 మంది ఉన్నారండి, ఫర్ సపోజ్ నా బంగారం బొడిచిపోయింది, ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తీసేయారని అనుకోండి, ఎలా ఉంటది? కొంచెం టెన్షన్గా ఉంటుంది. అదేంట్రా బాబు, లేనిపోయింది నా మీద వచ్చింది, ఏంట్రా బాబు, ఎరకపోయేది ప్రార్థన అంటే వచ్చాను, ఇప్పుడు దొంగతనం నా మీద ఎట్టిలా ఉన్నాడు అని మనం చేయకపోయినా మనసులో ఏమవుతుందండి, ఒక భావం వస్తుంది కదా. ఇక్కడ రాజు కోపం చంపేస్తాడు. రాజుకి అధికారం అదేనండి. రాజుతో ఎలా తప్పక ఉండకూడదండి. రాజుకి అతని యొక్క కోపం వచ్చిందా, అందుకే రైతు కోపం వచ్చినా కూలుడికి బాధ, కూలుడి కోపం వచ్చినా కూలుడికి బాధ సామెత ఉంది కదండి. ఎవరి కోపం వచ్చినా ఎవడు పోతాడు? కూలీడు పోతాడు. అలాగే రాజు కోపం వచ్చింది అనుకోండి, ఎవడు పోతారు? ఎదురుగా ఉన్న మనుషులు చచ్చిపోతారండి. అందరూ వణుకుతున్నారంట. ఎవడో లేడు ఇంతకు నిజంగా. అప్పుడు వ్యక్తి అన్నాడంటండి, రాజా మనలో ఎవడో స్పై లేడు, కానీ ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో అక్కడ ఆయన చూసి చెబుతున్నాడు రాజుకి అన్నంటనే. ఇతను అంటున్నాడండి రాజు, అవునా, అలాగైతే అతన్ని పట్టుకొచ్చాను. ఎవరినే? ఎలీషాని పట్టుకొచ్చాను. మనం కూడా చూడండి, ఇప్పుడు ఉద్యోగస్తున్నారు అనుకోండి ఫ్యాక్టరీలోనండి, మనకు కాదు, ఒక బెంగళూరు ఒక హైదరాబాద్ వెళ్ళిపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయండి. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకండి జీతాలు బాగుంటాయి. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ బాగా రన్ అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాను, మా అమ్మగారు ఫ్యాక్టరీ పెట్టారు, నా దగ్గర ఒక పిఏ ఉండి మంచి ఆలోచనలు ఇస్తున్నాను నాకు. నా ఫ్యాక్టరీ ఇలా ఎదిగిపోతుంది, మా అమ్మగారు కొంచెం డౌన్ అవుతుంది. అప్పుడు మా అమ్మగారు అంటారు, పిఏని వాళ్ళని పిలిచి, ఆడి ఫ్యాక్టరీ వాడి యొక్క కంపెనీ ముందుకెళ్ళిపోతుంది, మనకు ముందుకు వెళ్ళట్లేదు, ఏంట్రా కారణం అడుగుతుంది మా అమ్మగారు. ఏమంటారు అప్పుడు? ఏముందంటే ఆడి పిఏ నెంబర్ 1 జ్ఞాని, బాగా చదువుకున్నాడు, బోల్డ్ అంటే ఆయన ఎలాగైనా కొనేద్దాం, ఏదోలాగా మన దగ్గరికి రప్పించేసుకుందాం ఒక ఆలోచన ఉంటుంది కదండి. అప్పుడు జాతకు కాకేసి ఎంత ఇస్తున్నాడు? 1,00,000 ఇస్తున్నాడండి. 2 లక్షలు ఇతను వచ్చి అన్నీ అర్థం పడుతుంది. 1,00,000కి 2 లక్షలు ఏమవుతుందండి? అక్కడ ఉద్యోగం మానేసి వచ్చేస్తారు కదా. ఇక్కడ ఈ రాజు అంటున్నాడండి, ఏం చేస్తారో తెలియదు, ఆ మనిషిని పట్టుకొచ్చాను. ఎందుకు? అలాంటి వాడు మన దగ్గర ఉంటే సూపర్. ఇంకా అంటే నా మనసులో ఆలోచన ఎక్కడో కొన్ని 100 కిలోమీటర్ దూరంలో కూడా తెలిసిపోతుందా? అలాంటి వాడు మన దగ్గర ఉంటే మనకు బలం, పట్టుకొచ్చాను అన్నారండి. వెంటనే కొన్ని 1000 మంది సైన్యం వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికండి? ఎలీషా దగ్గరికి అండి. రాత్రిపూట వెళ్ళాడండి. వెళ్తే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరండి? ఎలీషా గారు ప్రార్థన చేసుకుంటున్నారు. తెల్లవారుజాము అయ్యింది. ఎలీషా గారి పక్కన శిష్యుడు ఉంటారు కదండి. శిష్యుడు అంటే హా అనుకుంటే లేచి బయటకు వచ్చి ఇలాగ అనుకున్నాడు కండి. ఎవరున్నారు? చుట్టూ సైన్యం ఉంది. ఏముందండి? శత్రు సైన్యం ఉందండి. గుండె ఏమైపోయిందండి? గుబేలమైపోయింది. అయ్యో బాబోయ్, ఇన్ని 100 మంది 1000 మంది మనం చుట్టుముట్టేశారా, చావు తథ్యము.
గురువు గారు అనండి చెమటలు పట్టేసి నోరు పెగలక భయపడిపోతూ వణుకుపోతూ చూడండి. ఏమైనా పాము చూసిందనుకోండి మన ఇంట్లో పిల్లలు ఎలా వస్తారో నోటంటే మాట రాదాలకి వణుకుపోతారండి. ఏమైందో చెప్పి నువ్వు కంగారు చెప్పు అంటాం కదా. ఇలా వణుకుపోతూ గురువు గారు అయిపోయిందండి, మన జీవితం అయిపోయిందండి, చంపేస్తారు ఎత్తుకుని వచ్చారు. అంటే ఏమైపోతున్నాడు, భయపడిపోతున్నాడు. అప్పుడు ఎలీసా గారు వచ్చి ఏమైంది అని అడుగుతావేంట్రా గురువు గారు, బయటకు వచ్చి చూడండి ఎంత సైన్యం ఉన్నారు అంటే, ఓ ఇక్కడ మన సైన్యమే ఎక్కువ, మన శత్రువు కన్నా మన సైన్యమే ఎక్కువ. ప్రభువా ఒక్కసారి ఇతను కళ్ళు తెరువు అంటాడండి. అంటే ఈ భయములో ఈ శిష్యుడికి ఏమైపోయినండి, మనోనేత్రాలు ముయ్యబడిపోని. ఒక్కసారి దేవుడు అలా కళ్ళు తెరిచిన వెంటనే పరలోక పటాలం అంతా ఉన్నదంటండి. ఎవరెనకాల ఈ శత్రువులు పక్కన ఎవరున్నారండి, పరలోక పటాలం అంతా ఉన్నదంటండి. చూసిన వెంటనే శత్రువులు ఎంత కనబడుతున్నారో, వీళ్ళ మిత్రులు ఎంతమంది కనబడుతున్నారో ఎంతమంది కనబడుతున్నారంట. అంటే వీళ్ళు 1000 మంది అంటే వాళ్ళు 1,000,000 మంది ఉన్నారంటండి. ఇప్పటికి శిష్యుడికి ఏమొచ్చిందండి, ధైర్యం వచ్చింది. మన పక్షాన ఎవరున్నారో పరలోక రాజ్యమే మన పక్కన ఉందని ధైర్యం వచ్చిందండి. కాబట్టి మనము భయపడ్డాము అంటే మన కళ్ళు మూసిపోతాయి, మన మనోనేత్రాలు గుడ్డితనం వచ్చేద్దే, మనం ఆటోమేటిక్గా ఏమీ చేయలేని చేతగారు మనం అయిపోతామండి. కానీ మన పక్షంగా ఎవరున్నారండి, మన దేవుడే ఉన్నాడు. ఎవరున్నారండి, మన దేవుడు ఉన్నాడండి. మనం మీకు చెప్పానండి, ఒక రాజు 10 మంది కుటుంబాన్ని పోషిస్తుంటే ఆ 10 కుటుంబాలకి ఏ కష్టం వచ్చినా కానీ ఎవరి దగ్గరికి వచ్చేవారండి, రాజు దగ్గరికి వచ్చేవాడు. కాబట్టి ఆ 10 కుటుంబాలు కూడా ఏ బాధ చీకు చింత లేకుండా ఉండేవారంటండి. కష్టం వచ్చిందా రాజుగారు, రోగం వచ్చిందా రాజుగారు, పెళ్లి చెలగాల రాజుగారు, ఏదైనా ఉందా కావాలా రాజుగారు. ఇంక ఏదైనా సరే ఎవరి దగ్గరికి రావడమే. ఒకరోజు రాజుగారు చచ్చిపోయాడండి. ఈ 10 కుటుంబాలు ఏమైపోయినాయండి, అనాథలు అయిపోయి. రోగం వచ్చింది, రాజుగారు లేడు. ఇబ్బంది వచ్చింది, రాజుగారు లేరు. కరువు వచ్చింది, రాజుగారు లేరు. ఆయన ఏమైపోయాడు, చచ్చిపోయాడు. కానీ మన రాజు యేసుక్రీస్తు రాజు అండి చచ్చిపోయి చావుని చంపి తిరిగి లేచాడండి. ఆయన సజీవుడు. ఆయన ఎవరండి, సజీవుడు. మన దేవుడు, మన నమ్ముకున్న దేవుడు ఎప్పుడు బ్రతికే ఉంటాడండి. కాబట్టి ఆ రాజు ఎప్పుడు బతికుంటే 10 కుటుంబాలకి ఏంటండి, సంతోషమే కదా. మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు సజీవుడు. ఎవరండి, సజీవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడండి, ఎప్పుడు మనతోనే ఉంటాడు, ఎప్పుడు మనలోనే ఉంటాడు, మన తోడుగా ఉంటాడండి. కానీ మనం ఏం చేయకూడదండి, భయపడకూడదు. ఆ శిష్యుడు భయపడిపోయాడు కాబట్టి మనోనేత్రాలు ఏమైపోయాయండి, మూసిపోని. సైన్యం కనపడలేదు. ఎలీసా గారు ఏం పడలేదు, భయపడలేదు. ఏం పర్లేదండి, భయపడలేదు. ఎందుకు భయపడలేదు, ఆయన ధ్యానపరుడు. ఎవరండి, ధ్యానపరుడు. ప్రార్థనాపరుడు వేరే అండి, ధ్యానపరుడు వేరే. అనగా ప్రార్థన మనగా చెప్పాను కదా, మనకు అలా కావాల్సిన అంతా చిట్ట చెప్పడమే, ఇది ప్రార్థన. ధ్యానము అనగా దేవుడి రూపాన్ని ధ్యానించుకుంటూ అలా కనిపెట్టుతూనే ఉండాలండి. నిజంగా చెప్పండి, ఎక్కడో రాజు తలుచుకుంటున్న దాన్ని ఇతను చెబుతున్నాడు అంటే ఇతను ఎంత శక్తి ఉండాలో చెప్పండి ఒకసారి. ఎంత శక్తి ఉండాలండి అండి. మీకు తెలిసే ఉండొచ్చు, ఒక పాఠం మన స్కూల్లో చెప్తా ఉండేవారు. ఏమిటంటే కదండి, కొంతమంది పనులు అంటండి చెట్లు కొడతాకి వెళ్ళారంట. కాలువ పక్క, గోదావరి పక్క, నది పక్కకు. ఆ శిష్యుడు ఇలా కొట్టాడంటండి. ఆ గొడ్డలు ఎక్కడ పడిపోయింది, కాళ్ళ పడిపోయింది. గురువు గారు కాళ్ళ పడిపోయింది అంటే ఎక్కడ పడ్డదరా, అక్కడ పడ్డదా అని ఆ ముని వచ్చండి అలా రాయో ఒక ఆకు వేసిన వెంటనే ఆ గొడ్డలు తేలుతుందండి. ఈ కథ ఇప్పుడు విన్నారు మీరు, స్కూల్లో చదువుకున్న కథ అండి, స్కూల్ పాఠంలో అండి. అది కథ ఎక్కడ అనుకున్నారు, బైబిల్లోదే. ఇక్కడే ఎలీసా గారి శిష్యులండి మన గుడారం వేసుకుందామని చెప్పేసి అంటే నదికి వెళ్ళండి అద్దెకి తెచ్చుకుని గొడ్డలు అద్దెకి తెచ్చి నదికితే నదిలో పడిపోద్దండి. అయ్యి బాబు అద్దెకి తెచ్చిన గొడ్డలే లేబోదిబోమనండి. ఎక్కడికెళ్తారు, ఎలీసా దగ్గర పైకి వెళ్తారు. ఎలీసా గారు అంటారండి ఆ చెట్టు కొమ్మ సందులో అంటారండి, గొడ్డలు పైకి తేలుతుందండి. ఎక్కడన్నా గొడ్డలు పైకి తేలుతుందండి, చిన్న రాయే తేలదు కదా. మరి గొడ్డలు తేలింది అంటే ఎలీసా గారికి అంత శక్తి ఉందండి. దీని ఈ అధ్యాయంలో ఉంటుందండి. 6వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి అండి 7వ వచ్చిన దాకా అదేనండి. ఏంటి నీ చెప్పిన ఈ గొడ్డల చరిత్ర ఉంటుందండి. అంటే ఎలీసా గారు ఎంత శక్తివంతుడు ఎందుకు అయిపోయాడు,
గొడ్ల తేలిందంటే ఎంత శక్తి ఉందో చెప్పండి ఒకసారి. అండ్ ఎక్కడో ఉన్న రాజు యొక్క మనసులో ఏముంటుందో ఇతను తెలిసిపోయిందంటే ఎంత శక్తి ఉందో చెప్పండి ఒకసారి. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధ్యానపరుడు. ఏంటంటే ధ్యానపరుడు. కాబట్టి బైబిల్ మిషన్లో ఉన్న మూలం ఏంటంటే కనిపెట్టుట. ఏంటంటే కనిపెట్టాలి. మన మనోనేత్రాలు ఎప్పుడు స్పష్టంగా కనిపించాలి అంటే మనము ధ్యానం కనిపెట్టాలి. ఏం చేయాలండి? కనిపెట్టాలి. కనిపెట్టేవాడు ఏంటండి కలవరపడ్డంటండి, కంగారు పడ్డంటండి. అంటే భయపడడు. ఏం చేయండి? భయపడ్డావు. మీరు కనిపెట్టండి, మీకు ఆటోమేటిక్గా జరగబోయే దేవుడు చూపించాడు. అనుభవం ఉండాలండి. మీరు కనిపెట్టి పడుకోండి, దేవుడు వచ్చి పక్కన కూర్చుని నన్ను కదమ్మా భయపడకంటాడండి. మీరు కనిపెట్టి నిద్రపోండి. ఫర్ సపోజ్ ఏమో దేవుడు కనిపించి మీతో మాట్లాడతాడు, మీకు జరగబోయి చూపించాడు. లేకపోతే కనిపెడతంలోనే ఒక గంట సేపు మీరు దీక్షగా పూనుకుని, ఒక వ్రతంగా పూనుకుని, ఏది ప్రార్థన చేయకుండా కేవలం ఎదుట యేసుప్రభువుని తలంచుకుని, ఏ ప్రార్థన చేయకుండా, నోరు మెదపకుండా, మనసులో యేసురత్నం చెప్పుకుంటా, మనసులో సైలెంట్ అలాగే ఉండండి. కొన్ని రోజులు అలాగా మీరు తర్పీది పొందండి. ఆటోమేటిక్గా దేవుడు మీకు శక్తిని ఇస్తాడండి. ఏమిస్తాడా? శక్తిని ఇస్తాడు. అందుకే దేవదాస్ అన్నారండి, మీరు కనిపెట్టి వరము పొందుకొని మీ నోటిని కాచుకుంటే మీ నోటంట ఇది జరుగును గాక అంటే జరుగుతుంది, అంత శక్తి వస్తుంది అబ్బాయి అన్నారంటండి. అంటే కనిపెడతాం అంత బలము, అంత శక్తి, అంత దీవెన ఉందండి. కానీ మనం ఏం మానకూడదండి? కనిపెడతాం మానకూడదు, ప్రార్థన మానకూడదు, ప్లస్ కనిపెడతాం మానకూడదండి. మీరు కనిపెట్టే శక్తిని పొందుకున్నారు అనుకోండి, మీరు గంటల తరబడి ప్రార్థన చేయని అవసరం లేదు, చిన్న ప్రార్థన జరిగిపోతాను. ఎందుకంటే ఆటోమేటిక్గా ఏమొచ్చింది? మీకు శక్తి వచ్చిందండి. నాకు బలం లేదు, 100 గుద్దులు గుద్దుతే కానీ ఏం పడదు, గోడ పడదు. బలవంతులు వచ్చి గుద్దు ఏమైపోతుందండి? అదే అంటే మన ప్రార్థనకు శక్తి కావాలి అంటే మనకి దేవుడి శక్తి కావాలి. దేవుడి శక్తి మనం తీసుకోవాలి అంటే ఏకైక మార్గము కనిపెట్టుట. ఏంటంటే కనిపెట్టుట. తెల్లవారుజాము లెగుతారా? లేకంటే కనిపెట్టండి. మధ్యాహ్నం అన్ని పనులు అయిపోయిన తర్వాత కాసేపు కనిపెడతారా? కనిపెట్టుకోండి. లేదా సాయంకాలం మాటలు కనిపెడతారా? కనిపెట్టండి. అదం పక్షం దినానికి ఒక రోజుకి ఒక గంట సేపుని కనిపెట్టాలంటండి, ప్రార్థన కాకుండా. మాకు అంత ఓపిక లేదండి, అంత టైం లేదండి అనుకుంటే కనీసం ఒక అరగంట సేపుని కనిపెట్టాలండి మౌనంగా. లేదా కనిపెడతామంటే కుదరకండి, జస్ట్ దేవానికి కనబడము, అందరికి కనబడము, దేవనాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు కనిపెడతాం, ముగించేసుకుంటున్నాం, టైం లేకండి. కానీ గంట సేపు అని కనిపెట్టాలంటండి. ఈ తర్పీది పొందాలి. ఏం చేయాలండి? ట్రైనింగ్ అవుతూ ఉండాలండి. ఒకసారి కూర అమోఘంగా మనం ఉండలేమండి. ట్రై చేయగా అందంగా ఉంటుంది వస్తుందండి. ముగ్గు కూడా అంతే కదండి. మీరు చిన్నప్పుడు ముగ్గు వేసి ఉంటారు, ముగ్గు మీకు ఎంత వచ్చేసిందా? పట్టుకోవడమే రాదు, దాన్ని ఎలా వదలాలో కూడా తెలీదు. రోజు వేయిగా దాని వాళ్ళు వీళ్ళు తెలిసి తెగ తిప్పేస్తారు. ముందు వచ్చేసిందా? రాలేదు. అలా కనిపెట్టి కూడానండి ప్రతిరోజు దీక్ష పూనుకోవాలండి, పౌరుషం కలిగి ఉండాలి. ఏదైనా సరే అనుకున్నట్టు మనం లెగాలండి. లెగిసి ఏం చేయాలంటే కనిపెట్టాలి. అప్పుడు మనకి ఏముండదండి? భయం ఉండదు. ఈనాడు అండి విశ్వాసం ఏంటి? ఈ జలగ పట్టుకుని పీడించేస్తుంది. ఏంటండి? భయము. ఏంటండి? భయం అనే జలగ మనుషుల్ని, విశ్వాసం కూడా ఏం చేస్తుందంటే అవిశ్వాసం చేసేస్తుందండి. ఏం చేస్తుందండి? అవిశ్వాసాలను చేసేస్తుందండి. కాబట్టి మనం ఏం పడకూడదంటే భయపడకూడదు. ఏం పడకూడదు? భయపడకూడదు. ఆ కీర్తన గ్రంథము 91 అధ్యాయంలో ఉంటుందండి. ఏమనంటే 7వ వచనంలో, నిన్ను కాపాడడానికి దేవుడు అంటే మన ప్రక్కన దేవదూతలు పెడతాడంటండి. ఎవరినండి? దేవదూతలు పెడతాడంటండి. అతడు నీ మార్గంలో నేను కాచులకు దేవుడు దేవదూతలు పెడతాడో, నీ కాలికి రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని చెప్తున్నారండి వాక్యంలో. అంటే దేవదూతలు మనకి ఎవరంటే ఏంటంటే దేవదూత అంటే మనకి ఎవరు? బాడీ గార్డ్స్. ఎవరండి? బాడీ గార్డ్స్. మనకు కూడా ఇప్పుడు బాడీ గార్డ్స్ ఎవరంటారు భూలోకంలోనండి? డబ్బున్న ఓ అధికారి ఉంటారు బాడీ గార్డ్స్. వెళ్దామంటే పక్కగా అంటారండి బాడీ గార్డ్స్. మనకి ఏమైనా బాడీ గార్డ్స్ ఉంటారా? మనకు తింటాకే తినలేదు సరిగ్గా, ఉంటాక మాకు సౌఖ్యాలే లేవండి, ఇంక బాడీ గార్డ్స్ ఎక్కడ ఉంటారో. కానీ మనకు కూడా బాడీ గార్డ్స్ ఉన్నారంట. ఎవరాల్లో? దేవదూతలు. ఎవరండి? ఒక దేవదూత వచ్చి 25,000 మందిని చిటికి చంపేద్దంట. బైబిల్లోకి రాసి ఉంటుందండి. 28,000 మందిని 25,000 మందిని జస్ట్ ఒక రాత్రి చంపేద్దండి శత్రువుల్ని. అంత శక్తివంతులు ఎవరో? దేవదూతలు. అటువంటి దేవదూతలు మనకు చుట్టూ కాపులు కాస్తారంటండి. 91 అధ్యాయం 7వ వచనం ఉంటుంది, చదువుకోండి ఒకసారి. అంటే మనం భయపడిన అవసరం లేదు. మనం చేయకూడదండి, భయపడిన అవసరం లేదు. మన పక్షముగా యుద్ధం చేయవాడు
మన దేవుడు సజీవుడు. కాబట్టి ఈ జలగ మీ దగ్గరకు వస్తుందేమో, మీరేం చేయండి? జోడించి కొడతారో కర్రిచ్చి కొడతారో ఏం చేత తేలదో దాన్ని చంపేయాలి. ఏం చేయండి? చంపేయాలి. భయం మాత్రం వద్దు. అనారోగ్యం వచ్చిందా? భయపడకండి. ఇబ్బంది వచ్చిందా? భయపడకండి. కష్టం వచ్చిందా? భయపడకండి. ఏం చెప్పండి? భయమా? నా శ్రమ, నా దేవుడు ఉన్నాడు. పెట్టలేమంటారా? ఇప్పుడు రండిరా మా అమ్మ అంటారు. అలాగా వచ్చిన కష్టం చెప్పండి. ఓ కష్టమా, తెలియక వచ్చేవామో, నా దగ్గర ఎవరున్నారో? నా దేవుడు ఉన్నాడు. ఒక రోగమా, నీకు తెలియక వచ్చామో, నా దగ్గర ఎవరున్నారో? నా దేవుడు ఉన్నాడు. అంటే క్యాన్సర్ రోగం వచ్చిందంటండి ఎవరికి? శత్రు భార్యకి. నేను చెప్పాను కదండి, ఆయన ప్రార్థన చేశాడంట. దేవుడిని నమ్ముకో అమ్మ అని చెప్పాడంటండి. ఆవిడకి విశ్వాసం పుట్టిందండి. ఎందుకంటే నా భర్తను చంపేద్దాం అనుకున్నవాడు ఇప్పుడు దేవుడు మారిపోయి దేవుళ్ళ మారిపోయాడు ఏకంగా. మరి నా దగ్గరికి వచ్చాడు ఏకంగా. నా రోగం అంటే లెక్క ప్రకారం నా చావును కోరుకోవాలి, అలా మన శత్రుల కుటుంబం నాశనలు కోరుకోవాలి లెక్క ప్రకారం. అటువంటి నా బాగు కొరకం వచ్చి నా కోసం ప్రార్థన చేయంటే వాళ్ళ దేవుడు ఎంత గొప్పడో అని విశ్వాసం కలిగిందంట. మరి గొప్ప ఇంటి వాళ్ళు బయటకు వచ్చేస్తారా? త్వరగా దేవుళ్ళకి వచ్చేస్తారా? ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నదంట. ఈయన సువార్త ప్రకటించడం, తైలం రాసి ఇవ్వడం, ఆవిడ నూనె రాసుకుని ప్రార్థన చేసుకోవడం, వచ్చేరాని ప్రార్థన చేసుకోవడం. క్యాన్సర్ రోగం బాగైపోయిందంట. చూడండి, అంటే భయం పడకూడదు. ఏం పడకూడదండి? భయపడకూడదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునికి భయపడను, ఎందుకంటే యెహోవా నా కాపరి. కీర్తన గ్రంథము 23 అధ్యాయంలో ఉంటుందండి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేస్తున్నాడు, శాంతికరమైన జలం మీద నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలు అనగా గాఢాంధకారము, కట్టికి చీకట్లని శ్రమలో ఇబ్బందుల మీద నడిచినా భయపడను, ఎందుకంటే నా కాపరి ఎవరో? నా దేవుడు. కాబట్టి ఈ జలగ, భయము అనే జలగని మీ దగ్గరికి రానివ్వకండి. చెప్పండి, ధైర్యంగా ఉండండి. అలాగే రెండవ జలగ, అలాగే ఇంకోటి ఏంటంటే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం తీయండి ఒకసారి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, జనులారా ఆలోచించుడు, మనుషులు పెట్టు ఎండకు భయపడకుడు, వారి దూషణ మాటలకు దిగులు పడకుడు. ఆమేన్. ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, నా బోధను అనగా నా వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న వారులారా, మీరేంటి? మనుష్యులు పెట్టు నిందకు భయపడొద్దు, వారు పలుకుతున్న దూషణ మాటలకు దిగులు పడొద్దు అంటున్నారండి. ఎవరండి? దేవుడు. కాబట్టి మనం దిగులు పడకూడదు, భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడండి. యుద్ధము యెహోవాదే. మీరు ధైర్యం తెచ్చుకోవాలి అంటే ప్రార్థన ఎక్కువ చేయండి, కనిపెట్టండి. సిలువ ధ్యానం చేయండి, సిలువనే ధ్యానించుకుంటూ అలా కనిపెట్టండి. ఆటోమేటిక్గా ధైర్యం వస్తుందండి. ఎందుకంటే నా దేవుడు నా కోసం ప్రాణమే ఇచ్చాడు అంటే నాకు ఏది చేయడు? నాకు ఏది చేయకుండా ఉంటాడు? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరతాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, నా కోసం చచ్చిపోయాడు ఆయన, నా కోసం నిందలు పడ్డాడు ఆయన. ఇది ప్రాణమే ఇచ్చేసాడంటే, దైవత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడంటే ఏది చేయకుండా ఉంటాడైనా అనే ధైర్యం వస్తుందండి. ఎప్పుడు? మనం ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు అని. కాబట్టి ప్రతిరోజు మర్చిపోకండి, ఏమనకూడదు, కనిపెట్టడం మానవద్దు. ఎలీషా గారిలో అయిపోవాలి మనం అండి. ఆయనకి జరగబోయే దేవుడు చూపించేశాడు. ఆయన చరిత్ర అంతా గొప్ప అద్భుతాలేనండి. అంటే ఒక మనిషి వస్తే ఆ మనిషికి చూసండి, ఆయన నాకు స్థితి చెప్తాడండి, నువ్వు రాబోయే కాలంలో రాజు అయిపోతావు అంటాడు. రాజు అయిపోయి మా దేశాన్ని ఆక్రమించేస్తావు, మమ్మల్ని చితకు తొక్కేస్తామంటాడండి. అతనంటండి, కుక్కలాంటివని నేనంత స్థితిలోకి వెళ్ళిపోతానా అంటే, నా దేవుడు చెబుతున్నాడు, నువ్వు రాజు అవుతావు, రాజు అయ్యి నా దేశాన్ని ఆక్రమించుకుంటావు, నా జనులను పీల్చి పిప్పి చేసేస్తావు అంటాడండి. నిజంగా ఆ వ్యక్తి రాజు అయిపోతాడండి. అంటే జరగబోయేది ఎలా చెప్పగలిగాడు? నేను మునిగిపోయిన గొట్టలను పైకి లేపేశాడు. ఎక్కడో ఉన్న రాజు యొక్క హృదయంలో ఉన్నది చెప్పేశాడు. ఎదురుగా ఉన్న మనిషికి యొక్క జీవితాన్ని, భవిష్యత్తుని చెప్పేశాడండి ఇతను. ఎలాగో అంటే కనిపెట్టుట, దైవ ధ్యానము. భయం అనే పదమే తెలియదండి ఎవరికి? ఎలీషా గారికి. మన భక్తి మన ధైర్యం పుట్టిస్తుందండి. అందుకు యోబు గ్రంథం అంటది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మనం చేస్తున్న భక్తి మన ధైర్యం పుట్టించలేదంటే మన భక్తి వ్యర్థమండి. కాబట్టి మనం ఆనుకోవట్లేదు, పూర్తిగా ఆనుకోవట్లేదు దేవుని మీద అండి. విశ్వాసం పెడతలేదండి. ఏదో రావాలి కాబట్టి వస్తున్నాము, నమ్ముకోబట్టి నమ్ముకుంటున్నాము, ఇలా కూడా వెళ్తున్నాము, పాటలు కాబట్టి పాటలు పాడుతున్నాము, చేయలు కాబట్టి ప్రార్థన చేస్తున్నాము,
అంటే వినాలి కాబట్టి వాక్యం వింటున్నాం. కానీ దీని లోతు మాత్రం వెళ్ళట్లేదండి. పై పైన ఇలా గుడ్డోలాగా ఏదో పై పైన అలా తడుగుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. లోతులకు దిగాలి దేవుళ్ళకి అండి. గుడ్డోడు ఎలాగైతే ఎలాగో తడుగుకుంటాడో చూపులేనాడో అలాగే మనం కూడా దేవుళ్ళని పై పైన విచారిస్తున్నాం, దేవుణ్ణి పై పైన ఎదుగుతున్నాం దేవుణ్ణి. అసలైన లోతు కింద ఉందండి. ఆ లోతులోకి దిగితే దేవుడు ఎంత గొప్ప తెలుస్తుందండి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే పక్కింటికి రోగం తగ్గుతుందండి. అంత శక్తి వస్తుంది. మనం అంటే మాటలు జరిగిపోద్దండి. అంత బలం, అంత శక్తి వస్తుందండి. మన జోలికి ఎవడన్నా రావాలంటే భయపడతారండి. అయ్యి బాబు వాళ్ళు మామూలు కాదురా బాబు అంటారు. అంత శక్తి వస్తుంది. మనం ప్రపంచాన్ని తిప్పగలమని. కాబట్టి రాజ్యం మీదకి రాబోతున్న అపాయాన్ని ఈయన జస్ట్ అలా మోకరించి ప్రార్థన చెప్పాడు. రాజా అక్కడికి వెళ్ళొద్దని చెప్పి అన్నాడు అంతే. యుద్ధం ఆపేయాడండి. ఎక్కడ జస్ట్ అలా మోకరించండి. అందుకే దేవదర్శి అన్నారు, మీ మోకాళ్ళ కింద ఉంది అబ్బాయి అంత అన్నారండి. ఎక్కడుంది? మన మోకాళ్ళ కింద ఉంది. మోకాళ్ళ ప్రార్థన అంత బలమైనది. కానీ మనం ఏం మానకూడదండి, మోకాళ్ళ ప్రార్థన మానకూడదు, కనిపెడతాం మానకూడదు. అలాగే మీరు కూర్చొని ప్రార్థన చేయండి. బైబిల్లో బోర్డు అక్కడ ప్రార్థన ఉన్నాయి. ముందు రోజులు చెప్పుకుందామండి. నుంచుని ప్రార్థన చేయొచ్చు, కూర్చుని ప్రార్థన చేయొచ్చు, పడుకుని ప్రార్థన చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, నుంచి ప్రార్థన చేయొచ్చు. ఒక వ్యక్తి అయితే ఎలీషా గారు గురువు, ఇప్పుడు చెప్పుకునేవారు ఎలీషా. ఆయన గురువు ఉన్నాడు ఏలియా. ఆయన తలనండి మోకాళ్ళలో సందులో పెట్టుకుని ప్రార్థన చేశాడు కొండెక్కి. రకరకాల ప్రార్థనలు ఉన్నాయండి. అవి ముందు రోజులు చెప్పుకుందామండి. ప్రార్థన ఎలాగో చెయ్యాలో చెప్పుకుందాం ముందు. కాబట్టి ఎలాగైనా సరే మీ హృదయం జాగ్రత్త. ఎలా అండి? మన హృదయం ఇంపార్టెంట్ అండి. మన మనసంతా ఆయన పట్టడం ఇంపార్టెంట్ అండి. మీరు గంట సేపు మోకరించి ప్రార్థన చేసి హృదయం ఇవ్వలేదనుకోండి, వృధా. కాబట్టి మీ వీలుని బట్టి, మీ బలాన్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి అండి తగిన రీతిగా ప్రార్థన చేయండి. కానీ మీ మనసు మాత్రం ఆయన మీద పెడతాడు. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి చవక తీసుకోకుండా ప్రార్థన. రోజులు బాగోలేదండి. అసలు మన కష్టాలు తీరట్లేదు, మన ఇబ్బందులు తీరట్లేదంటే, ఇప్పుడు ధనలక్ష్మి గారికి అండి మీ ఇబ్బంది తీరిపోవాలంటే మీరు ప్రతిరోజు ఒక 20 కిలోమీటర్ల దూరం ఉందమ్మా, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మట్టి తీసుకురండి అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకు? మీ ఇబ్బందులు పోవాలని. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు 20 కిలోమీటర్లు పరిగెత్తిన వెళ్ళక్కర్లేదు, నువ్వు నడిచేలక్కర్లేదు, మోకరించి వెళ్ళక్కర్లేదు. నీ ఇంట్లో నువ్వు ఉండి నీకు వీలు కలిగినప్పుడు ఒక టైం పెట్టుకో. పొద్దున 4 అయితే 4 పెట్టుకో, లేకపోతే మధ్యాహ్నం శుభ్రంగా పనులు అయిపోయి 11 పెట్టుకో, లేకపోతే మధ్యాహ్నం అందరూ అయిపోయిన తర్వాత 2 గంటలు పెట్టుకో, లేదా సాయంకాలం 8 గంటలు పెట్టుకో. ఒక టైం పెట్టుకో. ఎందుకంటే క్రమం ఉండాలి కాబట్టి ఆ క్రమానుసారంగా మోకరించి ప్రార్థన చేయి, కనిపెట్టు. ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ స్థితి ఆటోమేటిక్ మారిపోతుంది. అంటే ఇప్పుడు అంత శక్తి గల ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దిగొస్తాడండి. దేవుడు దిగి వచ్చినప్పుడు అండి ఇంట్లో ఏమన్నా ఉంటే దేవుడు చూస్తారు కదా. కాబట్టి అండి మనం ఏమి చేయట్లేదంటే మనం ప్రార్థన చేయట్లేదు, మనం కనిపెడతలేదు, ఆయన శక్తిని మనం పొందుకోవట్లేదండి. ఆయన శక్తిని పొందుకోవాలి, అప్పుడు భయం ఉండదండి. ఎవడొస్తాడో చూసుకుందాం, ఏంటి చూసుకుని దేవుడు ఉన్నాడు ధైర్యం వస్తుందండి. ఆ ధైర్యం ఎలా వస్తుందండి? కనిపెడితేనే వస్తుంది. అలాగే ఇంకొక జల కోసం చెప్పింది ముగించేస్తాను, టైం అయిపోతుంది. రెండవ జలగ ఏమిటంటే అపనమ్మిక. ఏంటండి? అపనమ్మిక అనగా అవిశ్వాసము. ఏంటండి? అవిశ్వాసము. ఈ రోజుల్లో ఈ జలగ కలిసింది అనుకోండి, మొదటి జలగ ఏంటి? జలగ భయము అనే జలగ కలిసింది అనుకోండి, అప్పుడు రెండో జలగ వస్తుంది. మనం భయంలో ఉంటాం కదా, భయపడుతూ ఉంటాం కదా, అప్పుడు అవిశ్వాసం అనే జలగ కలుగుతుందండి. అసలు భయమే లేదనుకోండి మీకు, ఈ జలగ రెండో జలగ రాదండి. కానీ ఈ జలగ మేము పట్టుకున్న వెంటనే ఆటోమేటిక్గా దేనికి సొంత వస్తుంది? అవిశ్వాసానికి వస్తుందండి. భయంలోనే ప్రార్థన చేస్తున్నాను కానీ అవుతుంది ఏంటి, ఎన్ని ప్రార్థన చేశాను, ఇలా అయిపోయింది నా బతుకు. ముందు భయం కలిగింది, భయంలో మీరు అలా కూర్చుని కళ్ళు మూసిపడిపోయినాయి. ఇప్పుడు ఏమొచ్చిందండి? అవిశ్వాసం వచ్చింది మీ దగ్గర అండి. వచ్చేసి ఏమంటుందండి? జరగదు. ఏంటి? జరగదు. చాలా మంది చర్చకొచ్చే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ వెళ్ళి ముందు జరుగుతుందో లేదో. కానీ ప్రభు అన్నారండి, మార్కు సువార్త 11:24 ఏమని ఉంటుందంటే, మీరు ప్రార్థన చేసినప్పుడే వాటిని పొందుకునే ఉన్నామని నమ్మండి. అంటే మనం అడుగుతున్నప్పుడే నాకు ఇచ్చేసారు దేవుడు అనేసుకోవాలంటాను. అందుకే జయము రాకముందు పూర్వమే జయమని జనులకు జయమని పాట పాడుకుంటాం. 70 పాట అండి, జయమ కీర్తనలు. అంటే ఇంకా జయం రాలేదు, నాకు జయం వచ్చేసిందని పాడాలంటండి, స్తుతించాలంటే. దేవా నాకు జయం వచ్చేసిన స్తుతించాలంటాను, థ్యాంక్స్ ఫర్ అని చెప్పాలంటాను. అంటే విశ్వాసం ఉండాలండి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అపనమ్మిక, అవిశ్వాసం వచ్చేస్తుందండి. ఎందుకంటే
ఈ జలగొచ్చి పట్టుకుంటుంది విశ్వాసం. మీకు ఒకరి గురించి చెప్పి నేను ముగించేస్తానండి. ఏమిటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి అని ఉంటుందండి. యేసుప్రభు గారు అని అంటారండి శిష్యులతోని, నేను నా వాడుకు చెప్పిన ప్రార్థన చేసుకుని వస్తాను. ఏంటంటే మీకు చెప్పాను, ఆయన వాడుకుంది ఒక వాడుక. ఏంటా వాడుక అంటే ప్రార్థన చేసుకోవడం వాడుక యేసుప్రభుకి. ఆయన అంటాడండి, నా శిష్యులారా మీరు దోణెక్కి అని పడవెక్కేసి మీరు వెళ్ళిపోండి, ఆ దరికి వెళ్ళిపోండి, అంటే అవతలకి వెళ్ళిపోండి, నేను వెనకాల వస్తాను వెళ్ళిపోండి అంటాడండి. ప్రార్థన చేసుకుంటే కాకపోతారండి ఆయన. వీళ్ళ శిష్యులందరూ శుభ్రంగా, వాళ్ళెవరో జాలర్లు కొంతమంది, అనగా ఎప్పుడు సముద్రం బతికే వాళ్ళే. ఇప్పుడు సముద్రంలో బతుకుతారు కదండి జాలర్లు, వాళ్ళకైనా సముద్రం భయమా? మనకైతే భయం. అక్కడికి అడుగు అయ్యాలని మునిగిపోతాం భయం. వాళ్ళకే కొట్టిన పిండి సముద్రం. కాబట్టి గురువు గారు అన్నారు, బాబు నేను ప్రార్థన చేసుకుని వస్తాను మీరు వెళ్ళిపోండి అని. 12 మంది ఎక్కారు శుభ్రంగా, వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం ఆ కనబడుతున్న దగ్గర మన తెలిసిపోద్ది కదా, ఆ కనబడుతున్నదే మన ఈ ఊరు వచ్చేస్తున్నాం అనుకున్నాడు కంటే పెద్ద గాలేసిందంట. పెద్ద గాలేసి పడవ ఇలాగ దోణి ఇలాగ కదిలిపోతుందంట. చావు వచ్చేసిందిరా అని భయపడుతున్నారంట. ఎవరో సముద్రం బతికేటోళ్ళు తెలుసుకుంది అంటే వాళ్ళు తెలుస్తుంది ఏ గాలి ప్రమాదమో ఏ గాలి ప్రమాదం కాదు వాళ్ళు తెలుసండి. ఏ దిక్కు నుంచి వచ్చే గాలి ప్రమాదం వాళ్ళకి తెలుసండి వాళ్ళు. కాబట్టి ఈ దిక్కు గాలి వచ్చిందంటే మనం చచ్చేమరా అనుకున్నారంట వాళ్ళు. ఇంకా మన ప్రాణ గాలి ఈ సముద్రంలోనే కలిసిపోతాయి అనుకున్నారండి వాళ్ళు. వెంటనే యేసుప్రభు అంటండి సముద్రం నడుచుకుంటూ వచ్చాడంటండి. ఏంటంటే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడంటండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్రం బతుకుతున్నారు, కానీ ఒక్కడు కూడా నీటి మీద నడవలేదు. అటువంటిది తనతో పాటు నివసిస్తున్న ఆ గురువు గారే ఇలా సముద్రం నడిచొస్తుంటే భూతం భయపడ్డారు అంటున్నాడు. అల్ప విశ్వాసులారా, ఏంటి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? నేనున్నాను కదా. ఏంటి నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు అంటే భయపడ్డారో అవిశ్వాసం వచ్చేసింది. వెంటనే పేతురు గారు, ప్రభువా ఒక్క చిన్న కోరిక ఉంది. ఏంటి? నేను కొన్ని నీకులాగా నీటి మీద నడవాలి. నిజంగా ఇప్పుడు మీరు నడిచారా నీటి మీద? నడవగలమా? పేతురు గారు అంటారండి, ప్రభువా నాకేముంది ఆశ, నీటి మీద నడవాలి. వచ్చాయన్నారండి ప్రభు. నడుచుకుంటూ వెళ్ళిపోడండి. ఎవరో పేతురు గారు నడుచుకుంటూ వెళ్ళిపోడండి. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత గాలి వేసిందంటండి. నేను నడిచేస్తున్నానా నిజంగానే? ఇదే నేను నడిచేస్తున్నానా? ఇది నిజమేనా అని అవిశ్వాసం వచ్చిందంట. అవిశ్వాసం అనే గాలి కొట్టిందంట. అవిశ్వాసం అనే జల కుట్టిందంట. వెంటనే మునిగిపోయాడంట. ప్రభా మునిగిపోతున్నాను. అల్ప అవిశ్వాసి ఎందుకు భయపడుతున్నావు? నన్ను చూడు, ఏం చేయడు అంటే ఆయన కళ్ళు ఏమైపోయినాయండి, మునిపడిపోయి. ఎందుకని భయపడ్డాడో కళ్ళు మునిపడిపోయి. ఎన్న విశ్వాసం వచ్చేసింది. అంటే దేవునితో పాటు నడిచాడు, దేవుడు చేసిన కార్యాలు చూశాడు. ఇప్పుడు జస్ట్ అప్పుడు ఒక నిమిషం ముందే యేసుకుడు నడుస్తూ వచ్చి చూశాడు. అక్కడ పక్కెట్టండి ఈయనే నడిచాడు. ఎక్కడ? సముద్రం మీద. తాను చేపలు పట్టుకుంటాక పడవలో వెళ్ళి బతుకు జీవుడా అనుకుని రోజుగా వచ్చేవాడు సముద్రం నడిచాడు. తన జీవితంలో చూడండి అద్భుతం చూశాడు ఆయన. అటువంటి వ్యక్తి జస్ట్ అలా అల్ప విశ్వాసం అని గాలి కొట్టింది అంతే, ఏమిటండి మునిగిపోయాడు. మనం కూడా మన జీవితంలో చేసిన కార్యాలు గొప్పగా ఉంటాయండి అండి. కానీ అంత గొప్ప కార్యాలు మనం చూసినా కానీ చిన్న అల్ప విశ్వాసం వచ్చేద్దండి. ఇప్పుడు బ్రహ్మాజీ గారికి ఆపరేషన్ చేస్తే కానీ ఇబ్బంది అయిపోద్ది అన్నారు. అటువంటి ఆయన వచ్చేసాడు, దేవుడు గొప్పగా బాగు చేశాడు. ఇది ఎంత గొప్ప అద్భుతం అండి. అంత గొప్ప అద్భుతం చూసి మనం అండి ఇప్పుడు ఏం జరుగుతుందో అనే విశ్వాసం వచ్చేది. ఎందుకు అవిశ్వాసం? తాతయ్య గారు 2 గింటలు పాడైపోయినాయి, ఇంకా నువ్వు నడవన్నారు. శుభ్రంగా ఏంది లేదు, శుభ్రంగా నడుతున్నాడు అని ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. అయినా సరే చిన్న కష్టం జరుగుతుందో లేదో అని వచ్చేది. ప్రభు అంటే అల్ప విశ్వాసులారా, ఎంతకాలం ఇలాగా స్కూల్లో టీచరు నేర్పుతాడు, వాళ్ళు రాసేస్తాడు. రేపు పొద్దున రాయరా అంటే క్లాస్ వస్తాడు. ఒరే ఎన్ని రోజులు నేర్పాలరా బాబు అంట. అంటారు టీచర్ అంటారు. చాలా మంది మీ అమ్మాయిని అడగండి ఒకసారి, ఈ రోజు రాసేస్తాడు వాళ్ళు, రేపు పొద్దున రాయరా అంటే మర్చిపోతారు. అలాగండి ఎన్నిసార్లు మీకు అద్భుతాలు చేయాలి, అడిగింది మీకు ఎన్నిసార్లు నేను ఇవ్వలేదు మీకు. ఎందుకు మీ అవిశ్వాసం ఎందుకు వస్తుంది మీకు? కాబట్టి ఈ అవిశ్వాసం అనే జలగని మీ దగ్గర రానివ్వకండి, అవిశ్వాసం అనే గాలి మీ దగ్గర రానివ్వకండి. ఎందుకు వస్తుంది?
పేతురు కంటే అల్ప విశ్వాసి, అవిశ్వాసుల శిష్యులండి, అవిశ్వాస. ఎంతకాలం ఇలాగా? ఎంతకాలం భయపడుతున్నారా? ఏంటి గాలికి భయపడుతున్నారా? మీ దగ్గర ఉన్నవాడు ఎవడో తెలుసా మీకు? సముద్రం గద్దించడంట. సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఏ సముద్రం అని అనుకోండి, ఆగుతుందా? ఈయన సముద్రం గద్దిస్తే తుఫాను ఆగిపోయింది అంటండి. శిష్యులు ఆశ్చర్యపడి, సముద్రం అంటే ఈయన మాట అంటుంది, ఎందుకంటుంది ఆ మాట? సముద్రం కలగజేసింది ఆయన. తెలుసుకోలేకపోయారండి. యేసుప్రభుతో పాటు తిన్నారో ఉన్నారు కానీ ఆయన శక్తిని తెలుసుకోలేకపోయారు. యోధాలు తెలుసుకోలేకపోయాడండి. మనం కూడా తెలుసుకోలేకపోవడం. కాబట్టి భయపడకూడదండి అండి, అపనమ్మకం ఉండకూడదండి. దేవుడు చేస్తాడని నమ్మకం ఉండాలి. ఏదైనా సరే దేవుడు చేస్తాడని నమ్మకం ఖచ్చితంగా ఉండాలండి. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, దుష్కార్యం చేయుట అసంభవం అంటండి. అంటే మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. భయపడకండి, అవిశ్వాసం కలిగి ఉండొద్దండి. వాక్యం ఉండదండి, అన్యాయం చేయడండి ఆయన. మనల్ని ఏమే దారిని విడిచిపెట్టడు. మనుషులైతే సగం దారిలో వచ్చిన తర్వాత విడిచిపెట్టేస్తారేమో. మన నమ్ముకున్న వాళ్ళే, మన కుటుంబస్తులే, మన రక్త సంబంధికులే, మన స్నేహితులే, మన ఊరి వారే, మన బంధువులే, ఎవరైనా సరే. కానీ మనం వారి కోసం ఎవరిని విడిచిపెట్టేస్తాం? దేవుడిని విడిచిపెట్టేస్తాం అండి. కానీ ఆయన మాత్రం విడిచిపెట్టడండి. మనం పట్టుకున్నా పట్టుకోకపోయినా ఆయన మాత్రం చూస్తూనే ఉంటాడు, గడువులు ఇస్తూనే ఉంటాడు, గడువులు ఇస్తూనే ఉంటాడు. మనమే కాళ్ళదని వెళ్ళిపోతాం. బంగారాన్ని కాళ్ళదాన్ని, మట్టిని నెత్తిని పెట్టుకుంటాం మనం. ఏంటండి, బంగారాన్ని కాళ్ళదన్నేసి మట్టిని నెత్తిని పెట్టుకుంటాం. ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. కానీ దేవుడు చాలా గొప్పవాడండి. కాబట్టి మీరు ఏం చేయకండి, అపనమ్మకం అస్సలు మీకు రానివద్దు. అసలు కళ్ళలో కూడా ఏం చేయకూడదు, అపనమ్మకం రాకూడదు, అవిశ్వాసం రాకూడదండి. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఉన్నాడు కదా, నా జీవితాన్ని మారుస్తాడు, నా కుటుంబ జీవితాన్ని మారుస్తాడు. అపనమ్మకం వచ్చి కూర్చుంటుంది మన పక్కన అంటండి. ఏనండి, అపనమ్మకం వచ్చి కూర్చుంటుందంట. కూర్చుని అవదో అవదో, ఇంకో నీకు కష్టం వచ్చిందా, ఆటోమేటిక్ మనకు నా కష్టం వచ్చిన అలా వెళ్ళిపోయారు అంటదండి. ఏంటండి, అపవాదం వచ్చండి కూర్చుంటుంది పక్కన. లేదా మన పక్కింటి పక్కింటి దగ్గర వచ్చి మాట్లాడుతుంది. ఆదాము దగ్గరికి ఎలా వచ్చిందండి? సాతాను పాము రూపంలో వచ్చిందంట. రోజు చూసి పామే కదా, అప్పుడు దాకా కలిసిమెలిసి ఫ్రెండ్స్ తిరుగుతున్నారు వాళ్ళు. అప్పుడు పాము సింహాలకి ఏమీ లేవు, క్రూరత్వం లేదండి. సింహాల పాములకి పులులకి క్రూరత్వం లేదండి. మహిమలు ఉన్నప్పుడు అండి, మొదటి స్థాయిలో కలిసిమెలిసి ఉండేవారండి. రోజు చూసి పామే కదా అనుకుని ఇది నిజమా అని అడిగిన పాము నిజమే అన్నదండి. ఫ్రెండ్స్ ఇచ్చేసింది. ఉచితే దేవుడు ఎలాగంటాడు కానీ మీరు ఆ పండు తిని అంటే ఎలా అయిపోతారు అనుకున్నా, దేవుళ్ళే అయిపోతారు అన్నదండి. కన్న ఫ్రెండ్ రోజు మాట్లాడుకునేవాడు వచ్చి చెప్తే మీరు అలాగా పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి ఇంకా అవ్వదు, లేదా దేవుడు నమ్ముకునే వాళ్ళు వచ్చి అవ్వదు అన్నారు అనుకోండి, అయ్యి బాబోయ్ మనకన్నా ముందు నుంచి దేవుడు నమ్ముకుంది, ఇప్పుడు మనకన్నా ఎక్కువ ప్రార్థన చేసేస్తుంది, తెల్లారితే దేవుడు దేవుడు అంటది. అటువంటి ఆవిడ వచ్చి చెప్పిందంటే ఇది అవ్వదేమో అని మనం ఆటోమేటిక్గా అయిపోతాం, దేవుడు అయిపోతాం. ఆవిడ చెప్తే మీకు ఎందుకు చెప్పండి సరే, అనవసరం. మీ దేవుడు సజీవుడు అండి. కాబట్టి అపవాది ఎక్కడి నుంచో రాదండి, మన ఇంట్లో వాళ్ళ నుంచో, మన పక్కింటి వాళ్ళ నుంచో, లేకపోతే మన సంఘవస్తుల్లో నుంచో, మన బంధువుల్లో నుంచో, మనకన్నా గొప్ప స్థాయి నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. వచ్చి పక్కన కూర్చుని తాతీయగా బాతకని వేస్తుంది, వేసి మనలో ఉన్న విశ్వాసం అంతా శుభ్రంగా తోడేస్తుంది. ఏం చేద్దండి, పక్కన కూర్చుని మన విశ్వాసం అంతా తోడేసి తాగేస్తుంది, మన భయం వెళ్ళిపోతుంది. కాబట్టి అండి, అపనమ్మకి మనలోకి రానివ్వకూడదు, భయాన్ని మనలోకి రానివ్వకూడదు. ఈ రెండు జలగల కోసం మనం చెప్పుకున్నాం. మిగిలిన రేపు పొద్దున చెప్పుకుందాం లేండి, టైం అయిపోయింది. కాబట్టి విశ్వాసిని పట్టి పీల్చి పిప్పు చేస్తున్న 7 జలగలు. మొదటి జలగ ఏమిటి? భయము. రెండవ జలగ ఏంటి? అపనమ్మిక. ఈ రెండు మీ దగ్గరికి రానివ్వకుండా చూసుకోండి. ఈ రెండు రాకుండా ఉండాలి అంటే మనకి శక్తి ఉండాలి, బలం ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే కనిపెడతం ద్వారా వస్తుంది. కష్టపడండి, ప్రయాసపడండి. ఉత్తి పుణ్యాన్ని ఏది ఎవరి దగ్గర కాళ్ళ దగ్గరికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. యేసు ప్రభు ఇంతకు మాతో మాట్లాడిన దేవా, బిన్న వాక్యం సరిగ్గా జీవించి మంత్రం తెచ్చమని వాక్యమైన పెండ్లకు మగ రాని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమెన్.